మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని వ్యవసాయ మార్కెట్ను మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ సందర్శించారు. మార్కెట్లో ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలను రైతులతో మాట్లాడి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులపై మొండి వైఖరి వేడాలని డిమాండ్ చేశారు. మార్కెట్లో కాంటాలు సక్రమంగా నిర్వహించకపోవడం, లారీలు సమయానికి అందుబాటులో లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం కొనుగోలు చేయలేని పరిస్థితి కారణంగా రైతులు దళార్లకు బస్తాకు సుమారు 600 వరకు నష్టపోయి పంటను విక్రయించాల్సి వస్తుందని ఆరోపించారు. రైతులకు గన్ని బ్యాగుల కొరత కూడా తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. అలాగే లారీ యజమానులు రైతుల వద్ద నుంచి ఒక్కో బస్తాకు అదనంగా 100 రూపాయల వరకు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోకపోవడం వల్ల వారు ఎవరికి చెప్పుకోవాలో తెలియని దుస్థితిలో ఉన్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచుతోందని, రైతుల పట్ల మొద్దు నిద్ర వీడి వెంటనే సమస్యలను పరిష్కరించాలని ఎర్రబెల్లి దయాకర్ డిమాండ్ చేశారు. రైతుల పక్షాన బీఆర్ఎస్ ఎల్లప్పుడూ నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు ఒక్క నిమిషం ఉంది. ఇది ఏంటంటే 25 రోజులు 4 రోజులైతే మొక్కలు ఏం చేస్తారంటే లేట్ చేస్తే వీళ్ళు బయట అమ్ముకోవాలని ఈ ప్రభుత్వం ఏం చేస్తారంటే రేవంత్ రెడ్డి గారు 60% బయట అమ్ముకున్నారు. 1800కు 1850కి అమ్ముకుంటారు, లాస్లో అమ్ముకుంటారు. ఇట్లా అమ్ముకోవాలని చూస్తారు. వీళ్ళు గోదావరి ఇంతవరకు ఎక్కడ చూడలేదు, గన్ని బాక్స్ కొనలే, లారీలు బుక్ చేయలేదు. ఇంటా ఇట్లా వస్తానే అని ఆశ పెడతారంటే ఇట్లా తిరిగి ఆఖరికి అందరూ బయట అమ్ముకోవాలని చూస్తారు. ఇప్పుడు వరంగల్ మార్కెట్కి వేయించారు. వరంగల్ మార్కెట్లో మొత్తం వేరే వాళ్ళు కొనేస్తారు, కొనేసి మళ్ళీ వీళ్ళకే అమ్ముతారు దళాలు. రైతులను ఇప్పుడు వీళ్ళకి ఇబ్బంది పెట్టాలని ఇప్పుడు ఏ వాళ్ళు చెప్తారు, కాంట అవుతుంది బయట అనుకోరాదని ఏ వాళ్ళు చెప్తాడు. నేను ఏంటంటే రేపు ఎల్లుండి కేటీఆర్ నేను వరంగల్ మార్కెట్లో పోయి ధర్నా చేసిన. మొత్తం జిల్లా వ్యాప్తంగా మొత్తం మక్కలు కొనకపోతే బాగుండేది. ఇప్పుడు వరకు మొత్తం మక్కలు కొనకపోతే బాగుండేది. ఇప్పుడు వరకు ఈ మార్కెట్ని నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు, మంత్రి ఉన్నప్పుడు రైతుల దగ్గరికి వచ్చి ఏంది మీ కష్టం ఏంటి తెలుసుకొని పరిష్కారం చేస్తాను. ఒక్కసారి ఎమ్మెల్యే వచ్చిందా? నేను అదే చెప్తాను. 6వ తారీఖు నాడు ధర్నా చేస్తాను, కేటీఆర్ గారు వస్తాను. 10 రోజులల్లా మొత్తం మక్కలు ఒడ్డు మొత్తం కొనాలి, కొనకపోతే సంస్థలు ఇవ్వాలి. రాష్ట్ర వ్యాప్తంగా మక్కలు సుమారు 17 లక్షల ఎకరాలు ఇచ్చారు. ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక 5% కూడా కొనలేదు. దాదాపు 60% రైతులు నెల రోజుల నుంచి ఇక్కడికి వచ్చి గోసబడి యాష్టపడి బయట 1800, 1850కు దేవరుకులో కానీ వరంగల్ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా అమ్ముకోవడం జరిగింది. ఈ గోస మక్కలేదే కాదు, మక్కల కాడ ఎంత గోస పెడుతుందంటే రైతులకు గన్ని బ్యాగ్స్ కూడా ఇస్తారు. బయట నుంచి కొనుక్కుంటారు 25 నుంచి 30 రూపాయలు. ట్రాన్స్పోర్ట్ కూడా కింటాకు 100 రూపాయలు వసూలు చేస్తాం. అది కూడా ట్రాన్స్పోర్టు సరిగ్గా జరుగుతలేదు. ప్రైవేటు వస్తువుల ప్రైవేటు వ్యాపారస్తులకు అమ్ముకోవాలనే రాష్ట్ర ప్రభుత్వం చూస్తారు. ఒడ్లు కొనుగోలు కూడా అదే చూస్తున్నారు. 6వ తారీఖు అంటే ఎల్లుండి 6వ తారీఖు నాడు రాహుల్ గాంధీ వరంగల్కి వచ్చి పెద్ద ఉపన్యాసం ఇచ్చారు. ప్రతి గింజకు బోనస్ ఇస్తారు. ఇంతవరకు సన్న ఒడ్లకు కూడా బోనస్ పడలేదు. మక్కలకి ఇస్తున్నారు, ఇస్తున్నారు, కందులకి ఇస్తున్నారు, అన్నిటికి ఇస్తున్నారు. ఒక్కదానికి బోనస్. నేను నాటేసే ముందే కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చేది. నాటేసి వరకు రైతులకు పెట్టుబడి ఇవ్వాలి. ఇప్పుడు ఒడ్లు అమ్ముకుంటప్పుడు ఎకరం ఇస్తారు. అదే హరీష్ రావు గారు వార్నింగ్ ఇస్తే మళ్ళీ 2 ఎకరాలు మన జగిత్యాల కేసీఆర్ గారు మీటింగ్ పెట్టుతో ఇంకో ఎకరానికి ఇచ్చారు. అంటే మన ఏదైనా మీటింగ్ మేము రేపు కేటీఆర్ తోటి మీటింగ్ పెడతాం కాబట్టి ఇంకో ఎకరానికి ఇస్తారు.
అంటే ఏదో బిచ్చం ఇచ్చినట్టు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు నాటేయక ముందే రైతు టకా టకా పడేది. రేవంత్ రెడ్డి గారు బోకస్ మాటలు చెప్పారు. రుణమాఫీ సరిగ్గా కాదు, ఒట్లు కొంటలేరు, మొక్కలు కొంటలేరు, ఎరువులు దొరుకుతలేవు, రైతుల గోస విపరీతంగా ఉన్నది. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు, కష్టాలు పడుతున్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు నీళ్ళు వచ్చేది, కరెంటు వచ్చేది, రైతులకు పెట్టుబడి వచ్చేది, ప్రతి గింజ ఉండేది. ప్రతి ఎమ్మెల్యే ఆడికి పోయి చెక్ చేసి ప్రతి మార్కెట్ యార్డుకు, ప్రతి ఒడ్ల కల్లాల దగ్గరికి అక్కడికి పోయి ఎమ్మెల్యేలు కూడా అధికారులతో మాట్లాడి ఒక్క ఎమ్మెల్యే రాష్ట్రంలో ఓపెన్ చేస్తాను అవతల పడతారు. మీరు పోయి రైతులు ఏం గోసపడ్డారు అని చూస్తున్నారా? మీకు రైతులు నేను ఒక్కటే ఛాలెంజ్ చేస్తున్నా, దమ్ము ధైర్యం ఉంటే ఎమ్మెల్యేలు మంత్రులు కల్లాల దగ్గరికి పోయి రైతుల గోస వినండి. ఆ రైతులకి ఏం చెప్తారో వినండి. ప్రభుత్వం మీరు ఏమన్నట్టారు రేవంత్ రెడ్డి గారు? అంతా చేస్తున్నాం